నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 49. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని అభాగ్యురాలు జస్వి. ఇప్పుడు నీ ప్రేమకు కూడా దూరమైతే బ్రతకలేదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్న స్వప్న 2 చేతులెత్తి దండం పెట్టింది. గట్టిగా కళ్ళు మూసిన రాఖీ తన బాధను దిగమింగాడు. అతని భుజం మీద చెయ్యి వేయగానే కళ్ళు తెరిచి చూశాడు. కిరణ్ కనిపించి బీ బ్రేవ్ బ్రో అన్నాడు. తల ఆడించాడు రాఖీ. జస్వికి మెలకువ వచ్చిందని తెలియడంతో స్వప్న వెళ్ళింది. అక్క, నాకేమైంది? నేనెందుకు నిద్రపోయాను? అది కూడా ఇక్కడ, ఈ హాస్పిటల్లో అనుమానంతో బేలగా ఆమెను చూసింది. నువ్వు బాడీ పెయిన్స్ అన్నావట కదా, అవి తగ్గడానికి ఇంజెక్షన్ ఇస్తే నీకు నిద్ర పట్టింది. కునుకు పడితే బాడీ రిలాక్స్ అవుతుంది కదా చిరునవ్వుతో అన్న స్వప్న. అక్కడ మీ వారు నీకోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళు అని కారిడార్లో నిలబడి ఉన్న రాఖీని చూపించింది. మరి నువ్వు రావా అడిగింది జస్వి. ఇక్కడ నా డ్యూటీ అయ్యాక నేను మీ బావగారితో కలిసి వస్తాను. ఈరోజు మెయిడ్ త్వరగా వెళ్తానని చెప్పింది. మేము వచ్చే వరకు పాపను నువ్వే చూసుకోవాలి, చూసుకుంటావు కదూ అంది స్వప్న. ఇది నువ్వు చెప్పాలా అక్క? నువ్వు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటాను చిరునవ్వుతో అన్న జస్వి రాఖీ దగ్గరికి వచ్చింది. దీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్న రాఖీ చెయ్యి పట్టుకోగానే అతడు లిక్కిపాటుగా తల తిప్పి ఆమెను చూశాడు. సారీ అని క్యూటుగా ముఖం పెట్టింది. ఎందుకు? కనుబొమ్మలు ముడివేశాడు రాఖీ. మిమ్మల్ని ఇలా వెయిట్ చేయిస్తూ నేను నిద్రపోయాను కదా అందుకు అంటూ నేలచూపులు చూసింది ఆమె. జస్వి అమాయకత్వం చూసి రాఖీలోని కోపం కొద్దిగా తగ్గింది. నిద్రపోతే మంచిదే కదా, మైండ్ బాడీ రెండూ రిలాక్స్ అవుతాయి అన్న అతడు పార్కింగ్ ఏరియాకి దారి తీశాడు. అక్కడ పార్కు చేసి ఉన్న కారు తను ఎక్కి జస్విని ఎక్కమన్నట్టు చూశాడు. ఆమె ఎక్కి కూర్చొని మన మీది తీసుకెళ్తే మరి అక్క వాళ్ళు ఎలా వస్తారు అనుమానంతో అడిగింది. వాళ్ళు క్యాబ్లో వస్తారట, మనల్ని తీసుకెళ్ళమన్నారు అన్న అతడు కారుని ముందుకు తోలాడు. కొంచెం దూరం వెళ్ళాక క్యాంటీన్ కనిపిస్తే ఏమైనా తింటావా అడిగాడు ఆమెని. తింటాను. అదేంటో పిచ్చ ఆకలిగా ఉంది అంటూ తన పొట్ట మీద చేయి పెట్టుకుంది జస్వి. అతడు కారు ఆపి ఆమెను క్యాంటీన్కి తీసుకెళ్లాడు. ఏం తింటావు రాఖీ అనగానే నూడిల్స్ అంది జస్వి. తల ఆడించి తనకు కాఫీ, ఆమెకు నూడిల్స్ ఆర్డర్ పెట్టాడు. మీరేమీ తినరా అడిగింది జస్వి. ఆకలి లేదు అన్నాడు అతడు. ఈ మధ్య మీరు సరిగ్గా భోంచేయడం లేదు, ఎందుకు? ఆరోగ్యం బాగోలేకనా? అలా అయితే మీరు ఒకసారి బావగారికి చూపించుకోండి, తను చెకప్ చేసి మందులు ఇస్తారు. అతని చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమతో నొక్కింది. అభావంగా ఆమెను చూసి నువ్వు చెప్పావు కదా అలాగే అన్నాడు రాఖీ. మా మంచి శ్రీవారు అని పెద్ద ఆరిందల అతని ముఖం చుట్టూ చేతులు తిప్పి మెట్కలు విరిచింది జస్వి. ఆర్ యు మ్యాడ్ అంటూ ముఖం చిట్లించాడు రాఖీ. మనసు చిన్నబుచ్చుకొని ముఖం మార్చుకుంది జస్వి. అది చూసి మనం ఎక్కడున్నామో అది చూసుకోవాలి కదా, ఇలా పబ్లిక్గా చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చిన్నగా ఆమెను మందలించాడు. సారీ అని బుంగమూతి పెట్టింది జస్వి. అది విని అతడు నిట్టూర్చాడు. జస్వి ఏదో అనబోయింది. ఫుడ్ రావడంతో తినడం మొదలుపెట్టింది. కాఫీ తాగుతూ ఇష్టంగా తింటున్న జస్విని చూశాడు రాఖీ. నీకు నూడిల్స్ అంటే ఇష్టమా అన్న అతడు ఖాళీ అయిన కాఫీ కప్పుని టేబుల్పై పెట్టాడు. అవును అన్న ఆమె. చిన్నప్పుడు మా పిన్ని రీతుకి నూడిల్స్ పెట్టి నాకు పెట్టేది కాదు, పైగా అడిగితే కోపగించుకునేది. ఇది ఒకటే కాదు, నాకేది ఇష్టమో అది నాకు దూరం చేసేది. ఎలాగైనా నాకు నచ్చింది తినాలని, నాకు నచ్చిన పని చేయాలని నేను పంతంగా అనుకునేదాన్ని. కానీ నా పంతం ఎప్పుడూ నెగ్గలేదు. ఎప్పుడూ మా పిన్నిదే పైచెయ్యిగా ఉండేది. చివరకు నా పెళ్లి విషయం కూడా బాధతో అంటుంటే ఆమె ముఖం అదోలా అయింది. నీ పెళ్లి విషయంలోనా? అదేలా అన్నాడు రాఖీ. ఆ రోజు పెళ్లిపీటల మీద నా పక్కన కూర్చొని ఉన్న పెళ్ళికొడుకు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ విషయం నేను మా పిన్నితో చెప్పాను. అయినా సరే ఆ సంబంధం ఖాయం చేసి బలవంతంగా నన్ను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టింది. మనసు చంపుకొని అతనితో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడ్డాను అంటుంటే ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు బొటబొట రాలాయి. మీ పిన్ని తెచ్చిన సంబంధం నీకు నచ్చలేదా? అంటే ఖచ్చితంగా నువ్వెవరినైనా ప్రేమించి ఉండాలి. ఐఆమ్ రైట్ అన్నాడు రాఖీ. అబద్ధం చెప్పడం ఇష్టం లేక తల నిలువునా ఆడించింది జస్వి. రాఖీ పిడికిలి బిగుసుకోగా అతని ముఖం కందగడ్డలా మారింది. ఆమె మీద కోపం చూపించలేక తను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఇంతకు అతనెవరో తెలుసుకోవచ్చా అన్నాడు. ఇది పబ్లిక్ ప్లేస్ అని ఇందాకే మీరు నన్ను తిట్టారు కదా, అందుకని ఇంటికి వెళ్ళాక చెప్తాను అన్న జస్వి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళింది.
ఇంటికి వచ్చాక జస్వి పాపని ఆడిస్తూ టైంపాస్ చేస్తుంటే రాఖీ తన ఆఫీస్ వర్క్ చూసుకున్నాడు. చీకటి పడ్డాక కానీ కిరణ్, స్వప్న రాలేదు. ఇప్పుడు వంట ఏం చేస్తానులే అని వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకొని వచ్చింది స్వప్న. పాప నిన్ను బాగా సతాయించిందా? రాగానే జస్విని అడుగుతూ పాపను ఎత్తుకుంది స్వప్న. అదేం లేదు అక్క, చక్కగా ఆడుకుంది. మధ్యలో ఏడిస్తే పాలు తాగించాను. ఇప్పుడు దానికి ఆకలిగా ఉండి ఉంటుంది, ఏమైనా తినిపించు అంది ఆమె. స్వప్న పాపకు తినిపించి నిద్రపుచ్చింది. జస్వికి చిరాగ్గా అనిపించడంతో స్నానం చేద్దామని తన గదికి వచ్చింది. రాఖీ ఇంకా ఆఫీస్ వర్క్ చేస్తూ అక్కడే ఉన్నాడు. తనకు లవ్వర్ ఉండేవాడని చెప్పాక రాఖీ ముఖం చూడ్డానికి ఆమెకు భయం వేసింది. అతని పలకరించకుండా వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె స్నానం చేసి వచ్చేసరికి గదిలో రాఖీ లేడు. డ్రెస్ చేసుకొని డైనింగ్ హాల్కి వచ్చేసరికి రాఖీ స్వప్న తెచ్చిన ఫుడ్ని బౌల్లో వేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ కనిపించాడు. మీకెందుకండి ఈ శ్రమ, నేనున్నాను కదా అన్న ఆమె ప్లేట్లు మంచినీళ్లు పెట్టింది. ఈలోపు స్వప్న, కిరణ్ వచ్చారు. అసలు ఏమీ జరగనట్టు వాళ్ళతో రాఖీ బిహేవ్ చేయడం జస్విని ఆశ్చర్యపరిచింది. స్వప్న మాత్రం నేను చెప్పింది విని రాఖీ జస్విని అర్థం చేసుకున్నాడు, దాన్ని బాగా చూసుకుంటున్నాడు అనుకుంది. పర్సనల్ విషయాలు కాకుండా ఇతర విషయాలు మాట్లాడుతూ భోజనం ముగించారు వాళ్ళు. ఇప్పటి వరకు ఆఫీస్ వర్క్ చేసి అలసిపోయి ఉన్నాను, నాకు నిద్ర వస్తోంది, పడుకుంటాను, గుడ్ నైట్ అనేసి స్వప్న వాళ్లకు చెప్పి తన గదికి వచ్చాడు రాఖీ. జస్వి అతని వెనకాల వెళ్లకుండా హాల్లో కూర్చొని ఉండడం చూసి, మీ వారు వెళ్ళారు కదా, ఇక్కడ కూర్చొని నువ్వేం చేస్తావు, నువ్వు కూడా వెళ్ళి పడుకో, లైట్లు తీసేసి తన గదికి వెళ్తూ అంది స్వప్న. ఇప్పుడు ఆయన ముందుకు వెళ్ళడం అంటే సింహం ముందుకు వెళ్ళడమే భయంతో మనసులో అనుకున్న జస్వి ఎక్కడ స్వప్నకి అనుమానం వస్తుందోనని చిన్నగా నడుచుకుంటూ వచ్చి గది లోపలికి అడుగుపెట్టింది. గదిలో లైట్లు వెలగకపోవడం చూసి, ఈయన అప్పుడే పడుకున్నారా, అలా అయితే మంచిదే అనుకుంటూ తలుపు వేసి గడియ పెట్టింది. రాఖీ మంచానికి అటువైపు తిరిగి పడుకొని ఉండడం చూసి ఆయన నిద్రపోయి ఉంటారు అనుకొని మంచం మీద నడుము వాల్చింది. అతడు వెంటనే ఆమె వైపుకు తిరగగానే ఉలిక్కిపడింది. మీరు పడుకోలేదా నంగిగా అడిగింది. నీ లవ్ స్టోరీ వినకుండా అలా ఎలా పడుకుంటాను, నీకోసం వెయిటింగ్ ఇక్కడ, ఎందుకంత లేట్ చేశావు అన్న అతడు లేచి మంచం హెడ్కి ఆనుకొని కూర్చున్నాడు. చచ్చాన్ రోయ్ మనసులో అనుకొని గుటికలు మింగింది జస్వి. అలా కళ్ళు పెద్దవి చేసుకుని చూసే బదులు నేను ఇంప్రెస్ చేసిన ఆ లవ్వర్ బాయ్ ఎవరో చెప్పు గంభీర స్వరంతో అడిగాడు రాఖీ. వయసు వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్రష్ అనేది ఉంటుంది కదా, అలాంటిదే నాది కూడా. ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నా లవ్ ఏమీ జీడిపాకంలా సాగలేదు, ఏవో 4 మాటలు అంతే, తల వంచుకొని చిన్నగా చెప్పింది ఆమె. ఓ అలాగా, నేను ఇంకా లైలా మజ్ను అంత డెప్త్ లవ్ స్టోరీ ఉందేమో అనుకున్నాను. కాదన్నమాట. ఓకే ఓకే, మీరు మాట్లాడుకున్న 4 మాటలు చెప్పు, విని తరిస్తాను వ్యంగ్యంగా అన్నాడు రాఖీ. అతని వెటకారం ఆమె మనసుని ముల్లులా గుచ్చింది. కళ్ళల్లో కన్నీళ్లు చేరి అవి ఆమె బుగ్గల మీదికి వెచ్చగా జారాయి. చేతితో ఆమె కన్నీళ్లు తుడిచి, ఇవి ఎవరి కోసం కారాయి, నేను అడిగినందుక, అతడు తలుపుకు వచ్చినందుక అదోలా మాట్లాడాడు రాఖీ. మీరు ఇంతలా గుచ్చి గుచ్చి నన్ను అడుగుతున్నారు కదా, మీ లైఫ్లో ఫస్ట్ క్రష్ లేదా, నాకన్నా ముందు మీరు ఎవరిని ప్రేమించలేదా, పెళ్లి చేసుకోవాలి అనుకోలేదా, భయంతో మనసు బిక్కుబిక్కుమంటున్నా అడిగేసింది జస్వి. నీ గెస్ కరెక్టే, నాకు లవ్ స్టోరీ ఉంది, నాకు క్రష్ ఉంది అని చెబుతూ భుజాలు కదిలించాడు రాఖీ. జస్వి ఊరికే అలా అడిగింది కానీ నిజంగా అతనికి లవ్ స్టోరీ ఉంది అంటే షాక్ అయింది. ఇది ఆమె అసలు ఊహించనిది. తను మాత్రమే రాఖీకి లవ్వర్ అని, అందుకే అలా పెళ్లి చేసుకున్నాడని ఇంతవరకు అనుకుంది. ఈ ట్విస్ట్ ఆమె గెస్ చెయ్యనిది. టైర్డ్గా ఉంది, నువ్వు త్వరగా చెప్తే నిద్రపోతాను, లేదంటే నా మనసులో అదే తిరుగుతూ నన్ను నిద్రకు దూరం చేస్తుంది గంభీర స్వరంతో అన్న రాఖీ ఆమెను చూశాడు. మీకు లవ్ స్టోరీ ఉంది అన్నారు కదా, ముందు మీరు చెప్పండి జస్వి అనగానే అతడు ఆమెను సీరియస్గా చూశాడు. సరే సరే, కోపగించుకోకు, ముందు నేను చెప్తాను, ఆ తర్వాత మీరు చెప్తారా నంగిగా అతన్ని అడిగింది. అన్న అతడు మంచం దిగి లైట్ వేసి కిటికీ దగ్గర నిలబడ్డాడు. తను పక్కనే ఉంటే జస్వి చెప్పడానికి ఇబ్బంది పడుతుంది అనుకున్నాడు. చిన్నగా గొంతు సవరించుకున్న జస్వి, నేను ఎఫ్ఎంలో జాకీగా పనిచేస్తానని మీకు తెలుసు కదా అంటూ అతన్ని చూసింది. తల ఆడించాడు రాఖీ. నేను ప్రోగ్రాం చేస్తుంటే ఒకరోజు నాకు అతని నుండి కాల్ వచ్చింది. మీ వాయిస్ చాలా బాగుంటుంది, నేను కేవలం మీ స్వరం వినడం కోసమే ఈ ప్రోగ్రాం వింటాను అన్నాడు.
థ్యాంక్ యూ అన్న నేను మీకు ఏ పాట కావాలి అతన్ని అడిగాను. నాకు పాటలు వినడం ఇంట్రెస్ట్ లేదు. కానీ చెప్పాను కదా నేను కేవలం మీ టోన్ వినడం కోసమే ఈ ప్రోగ్రాం వింటానని చిరునవ్వుతో చెప్పాడు అతడు. అతని నవ్వుకి మెస్మరైజ్ అయిన నేను థ్యాంక్ యూ అన్నాను మరోసారి. ఎలాగూ మా ప్రోగ్రాంకి కాల్ చేశారు కదా, మీ పేరేమిటో చెప్పి అలాగే మీకు ఏదో ఒక పాట ఇష్టమై ఉంటుంది కదా, ఆ పాట చెప్పండి వినిపిస్తాను. మీతో పాటు మా ఇతర శ్రోతలు కూడా వింటారు అన్నాను నేను. అతడు మరోసారి సన్నగా నవ్వి నా పేరు రామకృష్ణ, నా కోసం మీకు నచ్చిన పాట ఏదైనా వెయ్యండి అన్నాడు. తనకు ఏ పాట ఇష్టమో చెప్పడానికి మొహమాట పడ్డాడు. ఓకే ఓకే అన్న నేను నాకిష్టమైన పాటను అతని కోసం నా ఎఫ్ఎంలో వినిపించాను. ఇక అది మొదలు అతనికి వీలు దొరికినప్పుడల్లా ఆ ప్రోగ్రాంకి కాల్ చేసి నాతో మాట్లాడేవాడు. నా టోన్ అతనికి ఎంత నచ్చిందో కానీ నాకు తెలీదు. అతని నవ్వు నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. రోజూ తను నాకు కాల్ చేస్తే బాగుండు అనిపించేది. ఒకరోజు అతడు నా సెల్ నంబర్ అడిగాడు. ఎందుకు అన్నాను నేను. నేను చాలా బిజీ పర్సన్ని, ప్రోగ్రాంలో మాత్రమే మీతో మాట్లాడాలి అంటే కుదరదు. ఒక అభిమానిలా ఎప్పుడైనా నాకు మీతో మాట్లాడాలి అనిపిస్తే కాల్ చేస్తాను. అందుకు నాకు మీ సెల్ నంబర్ కావాలి అన్నాడు. అదేమిటో నేను ఒక క్షణం ఆలోచించకుండా నా నెంబర్ అతనికి చెప్పాను. నాకు కాల్ చేస్తాడేమోనని ఎదురు చూశాను. కానీ అతడు చాలా రోజుల వరకు కాల్ చేయలేదు. ఒకరోజు రాత్రి సడన్గా అతని నుండి కాల్ వచ్చింది. నేను పని మీద ఫారెన్ వెళ్తున్నాను. వెళ్లే ముందు మీతో మాట్లాడాలి అనిపించింది. అందుకే కాల్ చేశాను అన్న అతడు ఓ 2 నిమిషాలు మాట్లాడాడు. నేను హ్యాపీ జర్నీ చెప్పడంతో అతడు కాల్ కట్ చేశాడు. ఓ 2 నెలల తర్వాత మా నాన్నగారికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. అర్జెంటుగా మనీ కడితేనే సర్జరీ చేస్తామన్నారు హాస్పిటల్ వాళ్ళు. నాన్నగారి సేవింగ్స్ కొంత ఉంటే కట్టాం. కానీ అది సరిపోలేదు. ఇంకా డబ్బు అవసరమైంది. ఆ రాత్రి వేళ ఎవరి సహాయం తీసుకోవాలో నాకు తోచలేదు. అప్పుడు నాకు ఆ రామకృష్ణ గుర్తుకు వచ్చాడు. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, రాఖీ జస్వికల మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్ అవుతుంది. చేయకుండా చూడండి.